గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 3. ఈరోజు వర్క్లో అయితే వెకేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ తిరువనంతపురం వెళ్తాం. తిరువనంతపురం. సో ప్రజెంట్ ఫుల్ హెవీ రైన్. మార్నింగ్ కూడా వీడియో తీయడానికి కుదరలేదు. సో లక్కీగా ఏంటంటే హాస్టల్ ఎదురుగానే ఆటో ఉంది. ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ పట్టుకొని తిరువనంతపురం వెళ్ళిపోవడం. సో లెట్స్ మీట్ ఇన్ తిరువనంతపురం. బాయ్ బాయ్ వర్క్లా. బాయ్ బాయ్. సో త్రివేంద్రం రీచ్ అయిపోయాం. ట్రైనే ఏదో ట్రైన్ ఎక్కేసాం. వర్గాల ఎక్కేసి త్రివేంద్రం చేరిపోయాం. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర ఒక రూమ్ తీసుకొని ఇమీడియట్ అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. బట్టలు మార్చుకొని దర్శనంకి వెళ్ళిపోవడం. 12 లోపల దర్శనం చేస్తున్నాం. మళ్ళీ 12:30 నుంచి 4 దాకా స్వామి ఇది ఉండదు, దర్శనం ఉండదు. లోపలికి వచ్చాం. రూమ్కి పే చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి టెంపుల్ 500 మీటర్స్, శివ స్టాచ్యూ 21 కిలోమీటర్స్, జూ ప్యాలెస్ మ్యూజియం 4 కిలోమీటర్స్, పోవరం బీచ్ 14 కిలోమీటర్స్. సో అదే మనకి ఇచ్చిన రూట్. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ఫోన్లు, ఈ మన షర్ట్లు ఇవన్నీ ఇక్కడ లాకర్స్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ 11:30కి ఓపెన్ చేస్తారు. 11కి ఓపెన్ చేస్తారు. 12:30 దాకా ఉంటుంది స్వామివారి టెంపుల్. కోనేరు బ్యాక్ సైడ్. దీంట్లో మనకి పద్మనాభ స్వామి గుళ్ళకి ఫోన్స్ అలవ్ లేవు. అట్లానే మన షర్ట్ కూడా తీసేసి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా అయింది దర్శనం అయితే. దర్శనం అయ్యి బయటకు వచ్చాము. ఫుల్ వర్షం. సో ఆ వర్షంలోనే కొంచెం అలా తడిచాము. బట్ ఆటో పట్టుకొని వెళ్ళి ఒక ఉడిపి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా మనం తెలుగు భోజనం తిని వెంటనే శివుడిని స్టాచ్యూ చూడడానికి బయలుదేరాం. ఇక్కడ త్రివేంద్రం వస్తే మాత్రం ఒకటి మస్ట్ అండ్ షుడ్ మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే బోట్ రైడ్. ఈ పోవర్ రివర్లో బ్యాక్ వాటర్లో ఈ రివర్ వెళ్ళి నదిలో కలుస్తుంది. నదిలో కలిసే దగ్గర బోట్ రైడ్ ఉంది. సో ఇది రేట్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రేట్స్. అక్కడ క్యాష్ కట్టేసి ఇక్కడ వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, ఏమేమి చూపిస్తారు ఏంటి అనేది మొత్తం చెప్తారు. అవి చూసుకొని కొంచెం బేరం ఆడితే ఏదో ఒకటి ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే ఫ్రీ అంటే పర్ పర్సన్ 2000 అన్నారు కదా, ఫుల్ రైడ్ తీసుకోవచ్చు. దాంట్లో ఆ రేట్కి కొంచెం 3000 అలా వచ్చేస్తుంది ఫుల్ రైడ్. మాకైతే 3000 ఫుల్ రైడ్ ఇచ్చారు. సో ఎవరు వచ్చినా కానీ ఇది మాత్రం మిస్ అవుతుంది. త్రివేంద్రం వచ్చిన దగ్గర ఒకటి పద్మనాభ స్వామి టెంపుల్, ఈ పోవర్ బ్యాక్ వాటర్ రివర్ డ్రైవ్, తర్వాత శివ స్టాచ్యూ, కోవలం బీచ్, ఇవి మాత్రం మిస్ చేయొద్దు.
చూడండి, మనం ఇక్కడ ఎంత ఖర్చులు పెట్టి వస్తాం. వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళతో బేరాలాడి ఇవి చేస్తుంటాం కానీ, బట్ ఇలాంటివి చూడడం మాత్రం వర్త్. సరేనా? మనం అన్నావు, నన్ను తిట్టావు. ఇది ఎలా మిస్ చేద్దాం అనుకున్నారా? పుంజి బజాయించి పడుతుంది దిగులు అంటే 3,000 కదా. 3,000 వర్త్ వర్మ ఏమావా నువ్వెందుకు మిస్ చేద్దాం అన్నావు? నాకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇట్లా హౌస్ బోట్స్ ఉన్నాయి. ఈ హౌస్ బోట్స్లో టీ కాఫీ ఇంకేమున్నాయి, ఫుడ్ అంతా అవైలబిలిటీ ఉంది. సో మా వాడు ఇక్కడ టీ తాదామంటే ఆగెత్తున్నాం. సో ఇక్కడైతే దిగానా, నేను దిగా, వీళ్ళిద్దరు లోపలే ఉన్నారు. సో టీ కాఫీ తీసుకుందామని. భలే ఉందరా బోటు. బోటు మీరు భలే ఉన్నారా. ఫ్రీ టీ కాఫీ, టీ 30, కాఫీ 50. ఇది తిన్నా, ఇప్పుడే ఫుడ్ తిన్నాం కాబట్టి తాగు. నవరా. ఈ బోట్ రైడ్లో ఇక్కడ ఎలిఫెంట్ రాక్, ఇది ఎలిఫెంట్ రాక్ ఒకటి, పోవర్ రివర్, ఇది సంగమం. పోవర్ రివర్ వెళ్ళి అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. అది అలలు బాగా ఎగిసి పడుతున్నాయి రివర్లో. సో దీనికి ఎగ్జాక్ట్గా సంగమంకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కాటేజెస్, ఫ్లోటింగ్ కాటేజెస్. ఇప్పుడే మన బ్రదర్ని అడిగాను, దీని ప్రైస్ చెప్పాడు. సింగిల్ రూమ్ వచ్చి 5,000 for 24 hours, డబుల్ రూమ్ అయితే 10,000 అని చెప్పాడు. సో ఇది డబుల్ రూమ్ కనిపిస్తుంది, ఇది డబుల్ రూమ్. ముందు ఉన్నాయి మాత్రం సింగిల్ రూమ్స్ ఉన్నాయి. ఒక ఇంట్రెస్ట్ థింగ్, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ కేరళ, ఇటు సైడ్ తమిళనాడు. ఇది ఫుట్బాల్ గ్రౌండ్, ఇది ఫుట్బాల్ గ్రౌండ్. ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఫుట్బాల్ గ్రౌండ్. అదంతా కన్యాకుమారి డిస్టిక్. ఈ రివరు, ఆ బ్రిడ్జ్ కేరళని తమిళనాడుని డివైడ్ చేస్తుంది. సో ఇది కేరళ, ఇది తమిళనాడు బార్డర్, కన్యాకుమారి డిస్టిక్. భయ్యా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ విలేజ్? ఈరోడి. ఓకే, ఆ విలేజ్ పేరు వచ్చి ఈరోడి. అలా ఎక్కి ఇలా చూసి చివరికి ఇలా వచ్చి ఇప్పుడు ఇక్కడ దిగేస్తాం. ఓకే, బోట్ రైడింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.